బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుమ్మల నాగేశ్వరరావు టాపిక్ ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా గండుగులపల్లిలోని నివాసంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కూసుమంచి మండల నాయకులు కలిశారు. తన అభిమానులతో సుదీర్ఘంగా చర్చించిన తుమ్మల ప్రజాక్షేత్రంలోనే ఉండాలని తన అనుచరులకు సూచించారు. కార్యకర్తల కోసం పోటీ చేస్తానని తుమ్మల వెల్లడించారు. కాంగ్రెస్ ఎంపీటీసీ సర్పంచులతో పాటు పలువురు నాయకులు తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుమ్మల నాగేశ్వరరావు టాపిక్ ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా గంగుడపల్లిలోని నివాసంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కూసుమంచి మండల నాయకులు కలిశారు. తన అభిమానులతో సుదీర్ఘంగా చర్చించిన తుమ్మల ప్రజాక్షేత్రంలోనే ఉండాలని తన అనుచరులకు సూచించారు. కార్యకర్తల కోసం పోటీ చేస్తారని తుమ్మల వెల్లడించారు. ఇక కాంగ్రెస్ ఎంపీటీసీ సర్పంచులతో పాటు పలువురు నాయకులు తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుమ్మల నాగేశ్వరరావు టాపిక్ ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా గండుగులపల్లిలోని నివాసంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కూసుమంచి మండల నాయకులు కలిశారు. తన అభిమానులతో సుదీర్ఘంగా చర్చించిన తుమ్మల ప్రజాక్షేత్రంలోనే ఉండాలని తన అనుచరులకు సూచించారు. కార్యకర్తల కోసం పోటీ చేస్తానని తుమ్మల వెల్లడించారు. ఇక కాంగ్రెస్ ఎంపీటీసీ సర్పంచ్లతో పాటు పలువురు నాయకులు తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలకు ఇప్పుడు మరింత ఆశ్చర్యం పోస్తుంది. ఇప్పుడు ఈ టాపిక్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా గండుగులపల్లిలోని నివాసంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కూసుమంచి మండల నాయకులు కలిశారు. ఇక తన అభిమానులతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ప్రజాక్షేత్రంలో ఉంటారని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉపేంద్ర మనకి అందులో ఉన్నారు. ఎస్ ఉపేంద్ర, చెప్పండి. రాజశేఖర్, ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు తీసుకున్న నిర్ణయంపై ఉత్కంఠగా జిల్లా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట సంబంధించినటువంటి నియోజకవర్గం దమ్మపేట మండలం గడగలపడి గ్రామంలో కూసుమంచికి చెందినటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇతర న్యూట్రల్ పర్సన్స్ తుమ్మల నాగేశ్వరరావుని ప్రత్యక్షంగా కలిసి రాజకీయాలపై చర్చించినట్టుగా తెలుస్తుంది. దాదాపు ప్రజలు తీసుకున్న నిర్ణయంపై నా నిర్ణయం ఆధారపడి ఉంటుంది. త్వరలో అందరూ హర్షించే విధంగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. అదే నేపథ్యంలోనే ప్రధానంగా పాలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసేంత వరకు నేను రాజకీయాల్లో కొనసాగుతాను, ఈ జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేర్చే విధంగా తన నిర్ణయం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ అవకాశం ఇస్తే కాంగ్రెస్ లో చేరుతానని, లేని పక్షంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసినా సరే పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సమస్యల్ని తీర్చేందుకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పేసి కూడా ఈరోజు కొద్దిమంది సహచార బృందంతో చెప్పినట్లు తెలుస్తుంది. అదే నేపథ్యంలోనే ప్రధానంగా కూసుమంచిలో ఉన్నటువంటి అన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ తర్వాత ఇతర వామపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు తుమ్మల నాగేశ్వరరావుతో దాదాపు 2 గంటల పాటు భేటీ అయి తన సంబంధించినటువంటి అభిప్రాయాల్ని షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రాజశేఖర్, రైట్ ఉపేంద్ర, ఒకటంటే ఆయన రాబోతున్నారు, దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నుంచి పాలేరు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది, టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందని వార్తలు కూడా వస్తున్నాయి. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడే మొదటి జాబితా విడుదల చేసేందుకు కూడా సిద్ధంగా అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటువైపు నుంచి ఖమ్మం రాజకీయాలు
పొంగులేటి తర్వాత పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పొంగులేటి వ్యవహారంతో ఆయన బహిష్కరణతో స్టార్ట్ అయినటువంటి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. సో ఇప్పుడు కూడా ఒకవేళ ఆయన కానీ సంప్రదించి అంటే ఒకవేళ అక్కడి నుంచి కనుక సంప్రదించి కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి కనుక ఆహ్వానం వస్తే పూర్తి స్థాయిలో వెళ్ళే అవకాశం, గెలిచే అవకాశం ఎంతవరకు ఉందనుకుంటా? తుమ్మల నాగేశ్వరరావు బలమైనటువంటి లీడర్ గా గతం నుంచి మంచి గుర్తింపు ఉంది. రాజకీయ అపర చాణిక్యుడిగా గుర్తింపు ఉంది. ఒకనాడు వందలాది మందికి కార్యకర్తలకి భరోసానిస్తూ కష్టాల్లో భాగమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు ఉంది. రాజకీయ పార్టీలతోటి కులంతోటి సంబంధం లేకుండా నియోజకవర్గ వ్యాప్తంగా పాలేరులో అభివృద్ధి చేసినటువంటి మంచి గుర్తింపు ఉన్నటువంటి నాయకుడిని గతంలో 2018 ఎన్నికల్లో ఓడించామని చాలా మంది బాధపడుతూ ఈరోజు తుమ్మల నాగేశ్వరరావుతో గోడగా పోసుకున్నారు. ఈసారి మీరు ఎన్నికల్లో పోటీ చేయండి, ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం, మాకు పార్టీలను వదిలేసొచ్చి మిమ్మల్ని మీ గెలుపు కోసం కృషి చేస్తామని భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా సఖ్యత కుదిరే అవకాశం కనుక ఉంటే ఇటు ఖమ్మం కావచ్చు, పాలేరు నియోజకవర్గంలో కానీ తుమ్మలకు ఉన్నటువంటి ఫాలోయింగ్, పొంగులేటికి ఉన్న ఫాలోయింగ్, ఇటు కాంగ్రెస్ తోడు ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాలేరు నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావు గెలిచేటువంటి అవకాశం 100% కనబడతా ఉంది. దాదాపు ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటించిన కందాల ఉపేందర్ రెడ్డికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నా సరే తుమ్మల నాగేశ్వరరావు క్యాండిడేట్ కనుక ప్రకటిస్తే కాంగ్రెస్ నుండి ఖచ్చితంగా పాలేరు నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావు గెలుపు ఈజీ అవుతుందని కూడా చర్చ కొనసాగుతోంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర.